చిన్న క్రాంతి కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన కమిటియాల నుంచి మన పిండిగిరిని వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇక బైకులు పోవాలంటే స్లిప్ అయిపోతుంది. ఈ కార్లు వచ్చినా, స్కూల్ బస్సులు వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ కమిటియాల నుంచి రోడ్డు వరకు ఈ విధంగా దుస్థితి ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. మన చిన్న క్రాంతి కాలనీలో 40 ఫీట్ రోడ్డు, మన కమిటియాల దగ్గర ఉన్న 40 ఫీట్ రోడ్లు గుంటలు పడి చాలా అధ్వానంగా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కిరాణా షాప్ కాడ ఉన్న ఈ చౌరస్తా ఎంత ఘోరంగా ఉందంటే చూడండి. గొయ్యి, ఈ వాటర్ గుంటలు, ఇక్కడ నుండి మన పిండిగిరిని వరకు, కమిటియాల నుంచి పిండిగిరిని వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. నడవడానికి కూడా వీలు లేదు. అదేవిధంగా బైకులు వచ్చిన, మన బస్సులు వచ్చిన, కార్లు వచ్చిన చాలా ఘోరంగా ఉంది. ఉదయం ఇక్కడి నుంచి సీసీ రోడ్ నుంచి నీళ్ళు బాగా వస్తుంటాయి. ఇది చెప్పే నాదుడే లేడు. గుంటలు చూడు, పిండిగిరి వరకు. మన కాలనీలో ఇప్పుడు రోడ్ నెంబర్ 3లా సీసీ రోడ్ వేసారు. ఆ సీసీ రోడ్డు వేసిన కాడ మన ఇదివరకు కమిటీ కొంత మట్టి పోసారు. సరే, ఓనర్స్ కూడా పోసుకురు. అది ఒక కుప్పలాగా ఆడ పెట్టిరు. ఆ కుప్ప మట్టి తీసుకొని పోయి ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముంది అని చూస్తే తెలుస్తుంది. ఏ బాధ్యత లేకుండా ఏదో పేర్లు అయితే పెట్టుకున్నాం, ఏదో చేస్తున్నాం, చెప్పుకోవడానికే పేర్లు, కానీ కాలనీలో ఒక బాధ్యత లెక్క వ్యవహరిస్తలేరు. దీన్ని వారానికి కనీసం ఒక్కసారన్నా కాలనీలో స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా, వెలుగుతలేవా, కాలనీలో ఏ స్ట్రీట్లో ఏమైంది, అలా ఇబ్బంది ఏంది అని ఒక్కసారి కూడా చూసిన పాపాన పోలేదు. ఇది పేర్లు పెట్టుకొని పోయేటోళ్ళు, పనిచేయని వాళ్ళు, మేము గెలిచినాం, మేము చేస్తున్నాం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ కుప్ప చూడండి. ఈ కుప్పని ఇట్నే చాలా రోజుల నుంచి ఉంది. కుప్ప చూడండి. మన చిన్న క్రాంతి కాలనీలో మన కాలనీ కమిటీ దుస్థితి ఎట్లుందో చూడండి. ఇక్కడ మన కమిటీ హాల్లో ఇక్కడ ఒక స్టేజ్ ఉండే. ఈ స్టేజ్ని తీసేసి, వాసుకు లేదని స్టేజ్ తీసేసి మళ్ళీ ఏమన్నా స్టేజ్ వేసిరా అంటే వేయలేదు. మొత్తం ఎప్పుడో వదిలిపెట్టిన ఇంకా ఉన్నట్టు గడ్డి ఇదంతా చూడండి
ఇట్లా ఉంది. పేరుకు మాత్రం కమిటీ ఏర్పడి పేర్లు మాత్రం పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏం పట్టించుకుంటలేరు. బిల్లలు వచ్చి కూడా కాలనీ బిల్లలు వచ్చి కూడా చాలా రోజులు అవుతున్నాయి. పెట్టమని చెప్పినాం, ఇంతవరకు పెట్టలేదు. కమిటీ దుస్థితి, మన కమిటీ హాలు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇంకో సమస్య, మన కమిటీ హాల్ ఉంది. కమిటీ హాలు ఎప్పుడైనా గడ్డి మొలిసి అంత అధ్వానంగా ఎప్పుడు లేదు. ఆడ స్టేజ్ని పెట్టినాం ఆ ఇల్లెమ్మటి. ఇప్పుడు కమిటీ స్థలానికి వాస్తు అన్నారు. ఇప్పుడు ఇండ్లు వాస్తుకు లేకుండా ఎట్లుంది? వాస్తు ప్రకారం వాస్తు అంటే మన భారతదేశమే వాస్తుకు లేదు. మరి దాన్ని సరి చేస్తారా? కమిటీ హాల్ వాస్తుకు లేదు అంటే దేనికి వాస్తుకు లేదు? అది ఏమైనా గణేష్ని పెట్టడానికి కాదు. అది ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు దానికోసం పెట్టినాము. సరే, దాని వాస్తుకు లేదని అనుకుందాం. మరి అది తీసి వేసిరా? దాన్ని మొత్తం ఖరాబ్ చేసి ఆ రేకులు ఇనుప అన్నీ అమ్మేసిరా ఏంది? దాన్ని ఇప్పుడు మన చంద్రగౌడ్, మన 3వ వార్డు మాజీ కార్పొరేటర్ చంద్రగౌడ్ వాళ్ళ కొడుకు విక్రమ్ గౌడ్ గారిని ఎన్నోసార్లు మేము పోయి బతిలాడి చెప్తే ఆయన వేయించిండు. అది విక్రమ్ గౌడ్ గారు మనకు స్టేజ్ వేయించిండు. దాన్ని కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం కట్ వేసేసి ఇరాడ. మరి అది తీసి ఎమ్మటే ఇటు వేసే కెపాసిటీ ఉంటేనే కట్ చేయాలి. అన్నీ చెడగొట్టేదే, ఒక్కటన్నా బాగు చేసేది లేదు. ఇట్లా ఒక్కొక్కటి చెడగొట్టుకుంటూ పోతుంటే పరిస్థితి రాంగ చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు నేను బీఆర్ఎస్ పార్టీ ఇలా ఉన్నప్పుడు మల్లారెడ్డి మొత్తం కాలనీ మొత్తం పెట్టించింది. కాకపోతే కనెక్షన్ ఇవ్వలేదు. వాటిని చూసన్నా భయపడుతున్నారు. దొంగలు వచ్చిన వాళ్ళు ఇలా సీసీ కెమెరాలు ఉన్నాయని. నువ్వు అన్నీ తీసుకొని పోయి రోడ్ నెంబర్ 4లో వేస్తావి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్ నెంబర్ 3లో చంద్రయ్య గౌడ్ ఆయన బైక్ పోయింది. మరి ఆ బైక్ పోతే కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలే. మన కాలనీలో కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం పెట్రోలింగ్ జీప్ అన్నా వస్తుందా? వస్తలేదు. ఇప్పుడు కాలనీలో రాత్రి 10:30కు అటు మన పార్కు స్కూల్ స్థానం ఏమంటే రాత్రిలో వచ్చి ఆడ తాగుతూరట. రాత్రి 10 గంటల నుంచి 11 మధ్యలో పెట్రోలింగ్ జీప్ రావాలి, గల్లీ తిరగాలి రాత్రి 10-11ంటికి వచ్చి. అది లేదు. మా సీసీ కెమెరాలు ఒక మెయిన్ రోడ్డు పెట్టేస్తే సరిపోయిందా? ఇంకా 5 ఎవరు పెట్టాలి? తక్షణమే ఇప్పుడు ఈ సీసీ కెమెరాల గురించి కూడా ప్రతి గల్లీకి పెట్టాలి. ఇప్పుడు మా కాడ తీసుకుర్రు, మా గల్లీలో మీరు పెట్టుకుంటప్పుడు పెడతామన్నారు. మరి మేము పెట్టుకునేదాన్ని మీరెందుకు? మరి నా బిల్లలు కాలనీలో బిల్లలు తీసుకొచ్చి కూడా 40 బిల్లలు తీసుకొచ్చినాం. ఇన్ని రోజులు అవుతుంది. అవి పెట్టమని ఎన్నోసార్లు చెప్పినాం, బిల్లలు పెట్టలేదు. మన ప్రభాకర్ అన్న 2 కమ్మాలు ఇస్తాడు, ఇంతవరకు ఆడికి పోయి అడగలేదు. ఇట్లా బాధ్యత లేకుండా మీకు కాలనీ వెళ్ళిపోతే మాకేంది, ఏదో అయింది పోయింది అన్నట్టే ఉంటే ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఏదో నాయకుడిని కావాలంటే కాలేరు. ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్గా ఇది నాది, మన ఇంట్లో ఇబ్బంది అయితే ఎంత రెస్పాన్స్ అవుతామో ఆ విధంగా కాలనీలో అయితేనే లీడర్గా పనికొస్తారు. కనీసం కాలనీ ప్రెసిడెంట్గా పనికొస్తారు. ఏం లేకుండా ఏదో వచ్చినప్పుడు చూద్దాం అంటే అది కరెక్ట్ కాదు. ఆ బాధ్యత లేని ఒక వ్యక్తి లెక్క జనానికి అర్థమైపోతుంది. తిరగాలి గల్లీలో ఏం సమస్య ఉంది, పరిస్థితి ఏంది, ఎవరు ఇబ్బంది ఉంది, తిరిగేది లేదు. తక్షణమే ఇప్పుడు ఇవన్నీ మీరు లీడింగ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.